వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సింహవాహనంపై తిరుమల వీధుల్లో ఊరేగిన శ్రీ మలయప్ప స్వామివారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 28న రాజ్యాంగ పరిరక్షణ యాత్ర వెల్లడించిన ఎన్ఆర్ అశోక్. మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చిన శ్రీ బోయకొండ గంగమ్మ. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు కమిషనర్ మధుసూదన్ రెడ్డి. వార్తలోని వివరాలు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కొత్తగా టాటా కన్సల్టెన్సీ సంస్థ ద్వారా డిజిటల్ నర్వ్ సెంటర్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. చిత్తూరు, నగరి, పూతలపట్టు, పొలంనేరు, పొంగనూరు నియోజకవర్గాలలో త్వరలో ప్రవేశపెట్టబోతున్న డిజిటల్ నర్వ్ సెంటర్లలో చిత్తూరు జిల్లాలోని ప్రజలకు అందరికీ నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలు ఉచితంగా దీర్ఘకాలిక వ్యాధులకు, ఇతర వ్యాధులకు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్లు, నోటి క్యాన్సర్, స్తన క్యాన్సర్, గుండె వ్యాధులు, థైరాయిడ్, మూత్రపిండాలు, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ మరియు దీర్ఘకాలిక వ్యాధులకు శస్త్రచికిత్సలు, ఫాలో ఆఫ్ చికిత్స, టెలి కన్సల్టేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు కాల్ చేసిన వెంటనే చికిత్సలు నిర్వహిస్తారు. గర్భవతి సేవలు, బాలింత సేవలు, చంటిబిడ్డల సేవలు, కౌమార దశ బాలికల సేవలు, క్షయవ్యాధి, కుష్ఠవ్యాధి, రక్తహీనత నివారణపై అవగాహన మరియు చికిత్స ప్రత్యేక నిపుణుల చేత నిర్వహిస్తారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గాల వారీగా అధికారులతో సమీక్షించి దీనికి అవసరమైన సిబ్బంది, వనరులు, మౌలిక సదుపాయాలు, కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం త్వరలో ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా సిబ్బందికి వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డిటి సుధారాణి, ప్రోగ్రాం అధికారులు మరియు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చిందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సీఎంఎం హర్నాథ్ రెడ్డి చిరు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రుణాలు పొందని చిరు వ్యాపారులకు ఈ పథకం క్రింద వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో లోక్ కళ్యాణ్ అధికారి రవి, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఐషా నజరీన్ దాస్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. 50,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అక్కడితో ఎందు కాకుండా వాళ్ళ నెక్స్ట్ ముద్రా యోజన స్కీమ్ కింద కానివ్వండి, పిఎంఈజీపీ స్కీమ్ కింద కానీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట. వాటిలో కానివ్వండి, అంటే రీపేమెంట్ బాగా జరిగి ఉంటే వెండర్స్ దగ్గర నుంచి వాళ్ళకి 1,00,000, 2,00,000 వాళ్ళ బేస్డ్ ఆన్ రీపేమెంట్. మీరు బాగా రీపేమెంట్ చేసి ఉంటే 2,00,000 ఇస్తారు మేడం, 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు మేడం గారు. సో అంటే అదే చెప్తున్నాను, మనము ఎప్పుడైతే రీపేమెంట్ బాగా ఉంటుందో మన యొక్క లోనింగ్ అనే సిస్టంలో మనం వెళ్ళి సాక్షాన్ని బ్యాంకులను అడగాల్సిన అవసరమే ఉండదు. బాగా కట్టామంటే మేడం వాళ్ళే, సార్ వాళ్ళే చూసి ఏమంటే మీరు బాగా కడుతున్నారు, నెక్స్ట్ మంత్ మీరు ఎంత ఇస్తాం తీసుకుంటే బాగా కట్టండి అంటారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు మనం బ్యాంకు ద్వారా తీసుకొని మనం రుణం చెల్లించిన తర్వాత మనం మీరు క్యాల్కులేషన్ వేసుకుంటే బ్యాంక్ వడ్డీ కానీ అదే 1,00,000 రూపాయలు బయట తీసుకొని మళ్ళీ మీరు వడ్డీ తీసుకొని చూస్తే దగ్గర 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఉంటుంది బయట తీసుకున్నటువంటి కట్టే అమౌంట్. ఇక్కడ అలా కాదు కదా, తక్కువ వడ్డీ. ప్లస్ ఇంకోటి పిఎం స్వానిధిలో మనకు 7 అబోవ్ ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో అదంతా కూడా గవర్నమెంటే పే చేస్తుంది. ఉదాహరణకు 14% బ్యాంక్ వడ్డీ అనుకుంటే 7% మీరు కట్టుకుంటారు, 7% గవర్నమెంట్ పే చేస్తుంది. సో మనమే మొత్తం 14% కట్టాలని ఇక్కడ లేదు. అది ఎప్పుడు మనకు కరెక్ట్గా సక్రమమైన వాయిదా పద్ధతుల్లో చెల్లించడం మాత్రమే. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం స్వామివారికి సింహవాహన సేవ నిర్వహించారు. మలయప్ప స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి యోగముద్ర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో వివిధ కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. మరోవైపు రాత్రి 7 గంటలకు స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు.
శ్రీ వెంకటేశుడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలిదైవమై కనుల కనిపించువాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలిదైవమై కనుల కనిపించువాడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు నరసింహ రూపమును వలచి బాల ప్రహ్లాదుని లీల పాలించే కరుణతో నరసింహ రూపమును వలచే బాల ప్రహ్లాదుని లీల పాలించే అల ఉత్తమాంగమున అలనాడు అమరినా ఉత్తమాంగమున అలనాడు అమరిన మృగరాజులకు ముద్దు మురి పాలుగూర్చి అల ఉత్తమాంగమున అలనాడు అమరిన మృగరాజులకు ముద్దు మురి పాలుగూర్చి సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు పుండరీకాక్షుడై పుణ్యరక్షకుడై బ్రహ్మాండ భాండ పరిపాలనోదండుడై పుండరీకాక్షుడై పుణ్యరక్షకుడై బ్రహ్మాండ భాండ పరిపాలనోదండుడై రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు శ్రీకాంత భూకాంత శృంగార కాంతుడై రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు శ్రీకాంత భూకాంత శృంగార కాంతుడై సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలిదైవమై కనుల కనిపించువాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలిదైవమై కనుల కనిపించువాడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు బ్రహ్మాండ భాండ సంసక్త పరమ భక్త ఫలప్రదా సింహవాహన సౌందర్య మా మనోహర మంగళం
మంగళం. వర్గీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రారంభించడం జరుగుతుందని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ తెలిపారు. శుక్రవారం పొంగనూరులో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ఆదివారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పొంగనూరు నుంచి ఈ యాత్రను ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. వర్గీకరణ వల్ల భవిష్యత్తులో కలిగే నష్టాల గురించి చర్చించడం జరుగుతుందని మేధావులు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నారని పిలుపునిచ్చారు. కుప్పం నుండి ఇచ్చాపురంకు ప్రారంభించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఈ నెల 28 మదనపల్లి నందు అడుగు పెడుతున్నారు. వర్గీకరణ వ్యతిరేకంగా, ప్రివిలేజ్ విధానానికి వ్యతిరేకంగా ఎస్సీ క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చేదానికి దీనిగా మేము ఈ యాత్రను ప్రారంభించాం. ఈ యాత్ర ఆదివారం 10 గంటలకు మదనపల్లిలో మాలమాన ఆఫీస్ నుంచి చిత్తూరు బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వరకు మొదలవుతుంది. కావున మన పుంగూరు మండలం నుంచి మాలలు, మాల సోదరులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొని యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాలలు ప్రత్యేకంగా మాలలపైన దాడులు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాల మాధ్యమం నిలబెట్టి శాసనమండలిలో నిన్న దినము వర్గీకరణ బిల్లును ఏకపక్షంగా ఆమోదించారు. మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదు, మీరు చేసే విధానానికి వ్యతిరేకం. 2011లో ఉన్న జనాభా ప్రాతిపదికన ఈరోజు మీరు వర్గీకరణ చేశారు. మేము 2020 వరకు మేము ఉన్న జనాభా ఎంత, మాలలంతా, మాదిగలంత, మొత్తం 59 ఉపకులాలు ఎంతమంది ఉన్నారో లెక్కలు చేర్చిన తర్వాత మీరు వర్గీకరణ చేయాల్సింది. అలా వదిలేసి మాకున్న పర్సంటేజ్ 10% మాత్రం పెట్టారు. మేము అంతమంది ఉన్నాం, 20% ఉన్నాం. మాకు రిజర్వేషన్ కూడా 20% చేయాలి. పార్లమెంట్లో మీరు వర్గీకరణ బిల్లులు పెట్టి వర్గీకరణ చేసింటే మేము మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళం. మా మాజీ సోదరులు కూడా మేము ఒకటే చెప్తున్నాం, అన్నదమ్ములారా మీరు వర్గీకరణ చేసి మీరు బాధపడతాంటే మేము కూడా తప్పనిస్తాం. కానీ రేపున్న గవర్నమెంట్ మారితే మళ్ళా మీ వర్గీకరణ బిల్లు పక్కన పెడతారు. పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదింపు చేసుకుందాం, అందరూ బాగుపడతాం. వర్గీకరణ చేస్తే అందరికీ రిజర్వేషన్లు వస్తాయి. మా అన్నదమ్ముల వీళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మిగతా వర్గాలు కూడా అందరూ బాగుంటాం. చంద్రబాబు నాయుడు ఓట్లు రాజకీయం కోసం కలిసిమెలిసి ఉన్న మనమంతా గుంపు గుర్తుగా కాంగ్రెస్కి వాళ్ళకి ఓట్లు వేస్తారని మమ్మల్ని చీల్చి విభజించి ఈరోజు ఆయన పక్కన కలుపుతున్నారు. ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే అన్నదమ్ములు మనము. మీ మీద మాకు ఎటువంటి భేదాభిప్రాయం లేదు, మా మీద మీకు లేదు. రాజకీయ నాయకులు పడే కుట్రలో మనం భాగం కాకూడదని మీకు చెప్తున్నాను. పార్లమెంట్ చేయండి, పార్లమెంట్ చేస్తే మాకు ఏమి ఇబ్బంది లేదు. అది దేశమంతా వర్గీకరణ చెప్తుంది. దేశంలో ఉన్న మాజీ సోదరులు కూడా బాగుపడతారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్న మాల మాదిగా ఉత్తరప్రదేశ్గా వర్గీకరణ చేస్తారు. కాబట్టి దీన్ని వ్యతిరేకంగా మేము ఈరోజు పాదయాత్ర చేపట్టాము. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణం తాటిమక్కలపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 27వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్, మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దురుపు చూపు మరియు చూపు తగ్గిన వారికి శిబిరంలో పరీక్షించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పరిరక్షణకే వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ముడిపాపనపల్లి వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు. పొంగనూరు మండలం సుగాలమిట్టలో శుక్రవారం స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
వైద్య శిబిరంలో టీబీ, షుగర్, బీపీ, క్యాన్సర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తర్వాత పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. సర్పంచ్ దేవమ్మ, అడప మల్లిక, బాలాజీ నాయక్, రూపేంద్ర నాయక్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దసరా మహోత్సవాల్లో భాగంగా పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు త్రివిక్రమ అవతారంలో దర్శనమిచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో మహోత్సవాలు జరుగుతున్నాయి. 5వ రోజు శుక్రవారం అర్చకులు శ్రీవారి ఉత్సవమూర్తిని త్రివిక్రమ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించి అద్దాల మండపంలో కొలువుదీర్చారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వారానికి ఒకసారి సీసీఐలలో ఉన్న పిల్లల ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ సమావేశపు మందిరంలో జిల్లా స్థాయి బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీకి సంబంధించిన వివిధ అంశాలపై కమిటీ మెంబర్లతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 9 బాలల సంరక్షణ సంస్థలు ఉన్నాయని, వీటిని కమిటీ మెంబర్లు ఖచ్చితంగా రక్షణ కేంద్రాలను సందర్శించాలని, ప్రతి కమిటీలో ఒక మహిళ, ఒక వైద్యులు, మొత్తం 3 సభ్యులు ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మిషన్ కోఆర్డినేటర్ నిర్మల, సంరక్షణ అధికారిని రాధా తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ శక్తి క్షేత్రం కోరిన కోరికలు తెచ్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి పొంగనూరు బలిజ కులస్తులు పట్టు వస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత రాహుకాల పూజల్లో పాల్గొన్నారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని కోరుతూ పూజలు నిర్వహించినట్లు కుల పెద్దలు తెలిపారు. అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రాయల్, రాఘవ రాయల్, జనార్దన్ రాయల్, హేమంత్ రాయల్, కేశవమూర్తి, రమణ, గోపి రాయల్, విజయ్ కుమార్, ఆనంద, పరమేష్, సునీల్, గంగాధర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శక్తి అమ్మవారి ఆలయం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయము చాలా ప్రసిద్ధి చెందింది. ఈరోజు దసరా మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు ఉండడం జరుగుతూ ఉంది. కావున మన పొంగనూరు పట్టణ మరియు మండల బలిజ కుటుంబ సభ్యులచే ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, ఆమె చల్లని చూపుతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వెదజల్లాలని కోరుకోవడం జరిగింది. పొంగనూరు మండలం చెదల గ్రామంలో శ్రీ సప్తమాతృక సమేత చౌడేశ్వరిదేవి దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం ఉదయం వేద పండితులు సప్తమాతృకల ఆరాధన, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత అమ్మవారి మూలవలను మహాలక్ష్మి రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఐషా నజరీన్ దాస్ విజ్ఞప్తి చేశారు. 8వ రాష్ట్రీయ మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం పొంగనూరులోని మెప్మా కార్యాలయంలో ఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ప్రతి తల్లి బిడ్డకు సరైన పోషణతో పాటు ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తోందని చెప్పారు. ఆర్పీలు కూడా అవగాహన కల్పించాలని కోరారు. పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. దళితవాడలో జరగాల్సిన అభివృద్ధి పనులు, శ్మశాన వాటికల స్థలాల పరిరక్షణ తదితర అంశాలపై కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
రాష్ట్రం గురించి పూర్తి వివరాలు తెలియజేయవలసిన కోరవలసింది. అభయహస్తం ఎవరు? అభయహస్తంకి 60 ఇయర్స్ వాళ్ళకి అమౌంట్ పర్లేదు మాకు ఇన్ఫామ్ చేస్తాం సార్. మేము అవి కలెక్ట్ చేసి చిత్తూరులో కాల్ సెంటర్కి ఇన్ఫామ్ చేస్తాము. వాళ్ళకి మనకు 60 ఇయర్స్ ఏజ్ అయిన వాళ్ళకి మినిమం అమౌంట్ 3,850 రూపాయలు ఆ అమౌంట్ కట్టి ఉంటేనే వాళ్ళకి అమౌంట్ ఇస్తారు సార్. ప్రతి నెల 500 కానీ ఆ అమౌంట్ కన్నా తక్కువ కట్టిన వాళ్ళకి పెన్షన్ రాదు. ఎందువలన అంటే అది ఇంతవరకు మనకి 3,850 రూపాయలు మాత్రమే టార్గెట్ ఇచ్చినారు సార్. దానికంటే తక్కువ కట్టిన వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు. ఆ విషయము మేము వాళ్ళకి చెప్పినాం చిత్తూరు వాళ్ళకి. దాని గురించి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు సార్. లాస్ట్ మీటింగ్లో యూరియా పైన రైతులు సమస్య చెప్పారని తెలియజేయడం జరిగింది. అందుకనేసే ఈసారి యూరియాని ప్రైవేట్ షాపుల్లో తగ్గించేసి మనకి ప్రతి రైతు సేవా కేంద్రానికి క్లస్టర్ వైజ్ చేసినారు. అక్కడికి యూరియా అందించడం జరిగింది. రైతులకు అక్కడ సౌకర్యార్థంగా ఉంటుందని మీరందరూ తెలియజేసినందువలన క్లస్టర్కే పంపించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది అడుగుతున్నారు కాబట్టి, ఎందుకంటే వరి సాగుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ లోడు ఈ వారంలోనే మనకు రాబోతుంది. ఇండెంట్ అయితే రైస్ చేయడం జరిగింది. తదుపరి ఏమంటే మనకి యూరియా కావాలి అడగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంకి మనం ఒక నివేదిక అనేది ఇవ్వాలి. మేము ఇవ్వాలి ఏమని, ఏ రైతు ఏ పంట సాగు చేసినారు అనేసి. అందుకనేసి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలిసి ఈ క్రాప్ బుకింగ్ అనేది ఈ పంట నమోదు అనేది చేయడం జరుగుతుంది. అంటే భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ఇప్పుడు అందరూ స్టాఫ్ మీకు తెలుసు ట్రాన్స్ఫర్లు అయి కొత్తగా వచ్చినారు కాబట్టి ఎవరికి విలేజ్ పైన అంత పట్టు ఉండదు. కాబట్టి మీరే రైతులు, మీరు మీ పరిధిలో ఉన్న రైతులకు తెలియజేసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ పొలం చూపించి ఇది మా పొలము, మేము పలానా పొలంలో పలానా క్రాప్ వేసినామని నమోదు చేసుకోవాలని ప్రతి ఒక్క రైతుకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు హార్టికల్చర్ తరఫున, ఉద్యాన శాఖ తరఫున అయినా కానీ పట్టు పరిశ్రమ సెరికల్చర్ తరఫున కానీ ఏ ఒక్క స్కీమ్ మీరు తీసుకోవాలన్నా కూడా ఈ పంట నమోదు అనేది చాలా తప్పనిసరి. ఈ క్రాప్ బుకింగ్లో మీకు బుకింగ్ ఐడి ఉంటేనే ఎవరైతే చేతులు మారకుండా ఒరిజినల్ అసైన్ ఉంటారో వాళ్లకు కేటాయించిన అసైన్ ల్యాండ్ శాలబుల్ రైట్స్ అంటే రిజిస్టర్లు జరుగుతాయి. అట్లా కాకుండా నేను ఒరిజినల్ అసైన్ అయ్యింది నా వారసులకు పోతే దానికి శాలబుల్ రైట్స్ వస్తాయి. కానీ అట్లా లేకుండా మీకు ఇంకొకరికి అమ్మినామంటే చేతులు మారిందంటే అది రిజెక్ట్ అయ్యి అసైన్ ల్యాండ్ కిందనే ఉంటుంది. గవర్నమెంట్ సెప్టెంబర్ అన్నారు, అక్టోబర్ అన్నారు, రీసెంట్గా నవంబర్ 22వ తేదీకి రిలీజ్ చేస్తారు. అవి రిలీజ్ చేస్తే అప్పుడు 1Bలు వస్తాయి. దాంట్లో మీ మంగళం సంబంధించింది ఏం విషయం అంటే అది ఫస్ట్ స్పెల్లోనే రీసర్వే జరిగింది. రీసర్వే మీద సరైన అవగాహన లేని దానివల్ల కొన్ని తప్పులు జరగడం అయితే జరిగింది. దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నాం. ఖచ్చితంగా ఫ్రీ హోల్డ్ తప్ప మిగతా ఏదైనా కూడా ఖచ్చితంగా రెక్టిఫై అవుతాయి. ఫ్రీ హోల్డ్లో ఉన్నా కూడా బ్యాంక్ రెన్యువల్స్ అంటే మీ భూమిలో 1B అడంగా తీసుకొస్తే సంతకం పెడతాను, లోన్ కూడా ఇస్తాను. పొంగనూరులోని అమ్మవారి ఆలయాల్లో శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో అమ్మవార్లు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అఖిల జగతి నేలుచున్న ఆది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవేలే, భువనాలను పాలించే అమ్మవు నీవే కదా. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా నీ ముంగిట నిలచెను అమ్మాయిక మేలుకు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా
సప్త మహర్షులు నిన్నే పూజింపగ నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సకల సురలు భక్తి మీర నిన్నే ధ్యానించుతూ నీ పావన సన్నిధిలో కైమూర్చి నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పరమేశుని ఒడిలోన పవళించిన మా తల్లి యోగ నిదుర చాలించి మేలుకో మహేశ్వరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అష్టాదశ పీఠముల అలరు దివ్య రూపిణి అఖిల లోకనాయకి జననీ భవానీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీశాంకరి దేవిగా శ్రీలంకలో వెలసిన శ్రీచక్ర నివాసిని శ్రీ దుర్గా భవానీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కామాక్షి దేవివై కంచిలో నామరిన కరుణామృత వర్షిణి జననీ దాక్షాయణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ సింహళ దేవిగా ప్రద్యుమ్నమునందున ప్రభవించే మా తల్లి శ్రితకల్పవల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. చాముండి దేవిగా కంసనగరమందున కొలువుదీరినావుగా అమ్మా శివాని. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జుని మదిలో విలసిల్లే తల్లివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున కళలొలికే తల్లివే జననీ కళ్యాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఏకవేణిగా దేవిగా మహుర్యాం నందున ఆశ్రితులను ఆదరించు అమ్మవు నీవేలే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మహాకాళి దేవివై ఉజ్జయినీపురములో భక్త కోటినుద్ధరించు మహాశక్తి నీవే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పురుహూతిక దేవిగా పిఠాపురములో వెలసి పరదాసుల పాలించే తల్లివి నీవే కదా. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే.
శ్రీగిరిజాదేవిగా ఓడ్యాణమునందు నిలచి అభయములను ప్రసాదించు అఖిలాండ నాయకి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మాణిక్యదేవివై చిత్రకూటములోన చెలువొందే శ్రీకరి శ్రీ శంభు మనోహరి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కామరూపాదేవిగా హరిక్షేత్రములో వెలసి కొంగు పసిడిగా భక్తుల పాలించే తల్లి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ప్రయాగ క్షేత్రంలో నా మాధవేశ్వరి దేవిగా మహిమలెన్ను చూపించే జననీ రుద్రాణి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ వైష్ణవి దేవిగా జ్వాలా క్షేత్రములోన విలసిల్లే మా తల్లి విశ్వాంతరంగిణి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సర్వమంగళాదేవిగా గయలో నిలిచావుగా దయతో మము పాలించే శ్రీమంగళ గౌరీ అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. విశాలాక్షి రూపముతో కాశీ క్షేత్రంలోన విశ్వేశుని హృదయములో విలసిల్లే తల్లి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సరస్వతీ దేవివై కాశ్మీరమునందున కళలు చిందు శ్రీవాణి జననీ గీర్వాణి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కలకత్తా నగరంలో కాళికాదేవివై కరుణసుధను ప్రసరించే అనంత తేజోమయీ అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. బెజవాడ దుర్గవై భక్తులను పాలించే పరాశక్తి రూపిణి అద్భుత సుగుణామణి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. విజయవాడనందున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ రూపుతో కళలులికే తల్లి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మధుర మీనాక్షివై మహిలో వెలిశావుగా మగువలకు ముత్తైదువ భాగ్యమునిచ్చేవుగా అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శంఖు చక్ర గదలను త్రిశూలమును ధరించి అభయహస్తము చూపి ఆదుకునే తల్లి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. రాక్షస గణమర్ధిని ఆశ్రిత జనపాలిని మహిషాసురమర్ధిని జననీ వరదాయిని అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. దుష్టులను దండించి శిష్టజనుల రక్షించి అభయాలను ప్రసాదించు శ్రీ దుర్గా భవానీ అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి
పూజలలో నగవులు చిందించుచు దాసజనుల కటాక్షించు జననీ మీనాక్షి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ భవాని దీక్షభూని సేవించిన భక్తులకు కొంగు పసిడిగా నిలచి పాలించే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కొలుచుకున్న భక్తులకు కొండంత అండ నిలచి భోగ భాగ్యాలను ప్రసాదించు శంకరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పసుపు కుంకుమ పువ్వులు గాజులు మాంగల్యము ముత్తైదువ భాగ్యమును ప్రసాదించు ఈశ్వరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఆది అంతరహితమైన అనంత తేజోమయి మా విన్నపమాలకించి పాలించుము తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. రవిచంద్రులు నీ కనులు తారలు నీ కేశములు వీచే ఈ పవనాలు అమ్మా నీ శ్వాసలు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీవాణి శ్రీలక్ష్మి శ్రీ గౌరీ రూపములతో త్రిమూర్తుల హృదయములు విహరించే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మహాశక్తి రూపిణి మహాప్రళయకారిణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భద్రకాళి రుద్రకాళి జ్వాలాముఖి వైష్ణవి మహాటాటహాసిని ధూమ్రాక్షసంహారిణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కోటి సూర్య సమప్రభ మహాతేజ రూపిణి ఉమాశంకరి గౌరి లావణ్య స్వరూపిణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సావిత్రి గాయత్రి శ్రీరాజరాజేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి భగవతి మహేశ్వరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీచక్ర నివాసిని సకల లోకపాలిని సకల సృష్టికారిణి జననీ శివాని. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సౌందర్య రత్నాకరి శ్రీ శంభు మనోహరి త్రైలోక్య రక్షాకరి శివానందలహరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సకల మంత్ర యంత్ర తంత్ర మూల శక్తి రూపిణి సకల కావ్య శాస్త్ర స్తోత్ర గోచరి మహేశ్వరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే.
కుమారి వైష్ణవి వారాహి భైరవి సర్వసమ్మోహిని సౌభాగ్యప్రదాయిని అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే మహాత్రిపుర సుందరి నిగమార్థగోచరి బ్రహ్మాండ భాండోదరి గౌరీ కృపాకరి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే నీ ఒసగిన భయముతో మా భయములు తొలగును నీ సన్నిధి చేరిన తీరును మా వేదనలు అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే కరుణామృత వీక్షణను మాపై ప్రసరించుమా నీ చల్లని దీవెనలు మాపై కురిపించుమా అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే నీ లీలలు అనంతము కనుగొనుట దుర్లభము నీ కరుణను పొందిన జన్మమే ఆనందము అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే కుంకుమార్చన చేసి నిన్ను కొలిచేమమ్మ మా సర్వము నీవనుచు ప్రార్థింతుమమ్మా అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే ఓంకార స్వరూపిణి సకలాపద నివారిణి కరుణామృత వర్షిణి శ్రీ దుర్గా భవానీ అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే అమ్మా అని వేడిన నీ దాస కోటిని అంతులేని కరుణ చూపి పాలించు తల్లి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే నీ పావన పదములను మామదిలో నిలిపితిమి నీ చరణ సేవకే బ్రతుకును అర్పించితిమి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే నీ దివ్య లీలలు వేవేల గాథలు వర్ణింపగ మాతరమ అమ్మా జగదాంబ అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే నిన్ను మించి వేరెవరు అఖిలములో లేరుగా దయా సింధు నీవేగా అమ్మా లలితాంబిక అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే మంగళహారతి గైకొని మమ్మాదరింపుమా నీ చరణ కమలములే మా శరణం భవానీ అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే
నవరాత్రుల పూజలలోన అలరే తల్లి మా పూజలు గైకొనవమ్మా కనకదుర్గా నవదుర్గల రూపములతో అవతరించి భక్త కోటి నేలు తల్లి విజయదుర్గా నవరాత్రుల పూజలలోన అలరే తల్లి మా పూజలు గైకొనవమ్మా కనకదుర్గా నవదుర్గల రూపములతో అవతరించి భక్త కోటి నేలు తల్లి విజయదుర్గా ఆశ్వీయుజ శుక్లపక్షం పాడ్యమి మొదలు నవరాత్రులు పూజలు చేసి వేడెదము ఆదిపరాశక్తి నిన్నే సేవించి అంతులేని ఆనందమే పొందెదము నవరాత్రుల పూజలలోన అలరే తల్లి మా పూజలు గైకొనవమ్మా కనకదుర్గా నవదుర్గల రూపములతో అవతరించి భక్త కోటి నేలు తల్లి విజయదుర్గా శైలపుత్రిగా అలరే శివశంకరి నవరాత్రుల ప్రథమ పూజ స్వీకరింపుమా హిమవంతుని పుత్రికవైన హైమవతి శ్రీ శంభుదేవేరి శ్రీ గౌరీ నవరాత్రుల పూజలలోన అలరే తల్లి మా పూజలు గైకొనవమ్మా కనకదుర్గా నవదుర్గల రూపములతో అవతరించి భక్త కోటి నేలు తల్లి విజయదుర్గా బ్రహ్మాండ నాయకి నీవే బ్రహ్మచారిణి నవరాత్రుల ద్వితీయ పూజ నీకేనమ్మా జ్ఞాన వైరాగ్యదాయిని శ్రీ అపర్ణ మముదయతో బ్రోవవమ్మా లోకమాత నవరాత్రుల పూజలలోన అలరే తల్లి మా పూజలు గైకొనవమ్మా కనకదుర్గా నవదుర్గల రూపములతో అవతరించి భక్త కోటి నేలు తల్లి విజయదుర్గా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగిన శ్రీ మలయప్ప స్వామివారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 28న రాజ్యాంగ పరిరక్షణ యాత్ర వెల్లడించిన ఎన్ఆర్ అశోక్. మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చిన శ్రీ బోయకొండ గంగమ్మ. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు కమిషనర్ మధుసూదన్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.